హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. వెజిటేరియన్స్‌కి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు, ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తే ఇలా పన్నీర్‌తో దమ్ బిర్యానీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. అదే ఫ్లేవర్‌తో అంతే టేస్టీ అయిన వెజిటేరియన్స్‌కి ఇష్టమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీ చూసేయండి. వీడియోని ఫుల్ వరకి చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను బాస్మతి రైస్‌ని తీసుకొని 2, 3 సార్లు బాగా కడుక్కొని హాఫ్ ఎన్ అవర్ వరకు నానపెట్టుకోవాలి. నేను 4 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. ఇప్పుడు 300 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని, అందులోకి 4 స్పూన్ల పెరుగు, 1:30 స్పూన్ పసుపు, 1:30 స్పూన్ కారం, 1:30 స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కారం అంతా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి 2, 3 కరివేపాకు రెబ్బల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్‌కి బావుంటుంది. ఇలా అంతా కలిపేసుకొని వీటిని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు రైస్ నాని హాఫ్ ఎన్ అవర్ అయింది. ఇప్పుడు రైస్‌ని ఉడకపెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని, ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడినంత వాటర్‌ని వేసుకొని, ఇందులోకి సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ వాటర్‌ని టేస్ట్ చూసుకుంటే వాటర్ అనేది చాలా సాల్టీగా ఉండాలి. అప్పుడే అన్నానికి కరెక్ట్‌గా సాల్ట్ సరిపోతుంది. రైస్‌ని మొత్తం ఇక్కడే 90% వరకు ఉడికించుకోవాలి. 90% ఉడికించుకున్నాక వాటర్ అంతా వంపేసుకొని ఈ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మరొక గిన్నెను పెట్టుకోవాలి. నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని వేసుకొని 4 స్పూన్ల ఆయిల్‌ని, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా ఆనియన్స్‌ని, పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి 1:30 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3 టమాటోలని మిక్సీ పట్టుకొని ఈ విధంగా టమాటో ప్యూరీని వేసుకుంటున్నా. ఇదంతా బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఇందులోకి 1 స్పూన్ పసుపు, ఇంకొంచెం కారాన్ని పన్నీర్‌లో కొంచెం 1:30 స్పూన్ కారం వేసుకున్నాను కదా! నాకు రైస్‌కి సరిపడినంత కారం కావాలంటే ఇంకొంచెం ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకొని, మళ్ళీ ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా పొడిని వేసుకుంటే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది రైస్‌కి బావుంటుంది. ఇదంతా ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని, ఇంకొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని, ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెల్లిగా కలుపుకొని ఇదంతా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైనకు తేలేంత వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. ఇలా రైస్‌ని మొత్తం వేసుకొని దీనిపైన ఇప్పుడు నేను ఆనియన్స్‌ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అది వీడియో తీయలేదు. ఆనియన్స్‌ని ఇలా ఫ్రై చేసుకొని, ఆ ఫ్రైడ్ ఆనియన్స్‌ని అంతా వేసుకొని 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని, ఒక నిమ్మకాయని కూడా ఇలా రసాన్ని వేసుకొని, కలర్ కోసం పాలల్లో పసుపుని కలుపుకొని వేసుకొని, కొంచెం రైస్ డ్రైగా అవ్వొద్దనుకుంటే కొంచెం గంజిని కూడా కొద్దిగా అన్నం వంపేసిన గంజిని కూడా కొద్దిగా వేసుకొని, పైన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోవాలి. చికెన్ బిర్యానీకి పట్టినంత టైం పట్టదు ఈ పన్నీర్ బిర్యానీకి. ఒక 15 నిమిషాలు సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి మరొక 15 నిమిషాలు అలాగే వదిలేయండి. మరొక 15 నిమిషాల తర్వాత ఇలా రైస్‌నంతా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీ అయిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.